హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను ఒక వెరైటీ డిష్ చూపించబోతున్నానండి. అదేంటి రెసిపీ అంటే రొయ్య పొట్టు పప్పుల పొడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రొయ్య పొట్టు, ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఇంతే. వీటికి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి లాస్ట్లో. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంతే. ఇక్కడ చూపించబోయే రొయ్య పొట్టు ఏంటంటే ఇది ఒక సపరేట్ బ్రీడ్ అండి. ఇది సముద్రంలో మాత్రమే దొరుకుతుంది. దీనికి వేసే వల కూడా చాలా సపరేట్గా ఉంటుంది. ఇది డ్రై చేసి అమ్ముతారు. డ్రై ఫిషెస్ ఉంటాయి కదా, ఎండు చేపలు, అక్కడ అమ్ముతారు. దీనికి ప్రాసెస్ చూసేద్దాము. దీంట్లో చాలా వెరైటీస్ చేస్తారండి. ముందుగా దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం మనం. అంటే ఆయిల్ లాంటిది ఏమీ లేకుండా పొడిగా వేయించేసుకుందాము. దీంతో చాలా కర్రీస్ చేస్తారు, చాలా వెరైటీస్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది. ఇది రొయ్యలాగే ఉంటుంది, కానీ రొయ్య కాదు, చాలా అంటే రొయ్య షేప్లో ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఇది సముద్రంలో దొరుకుతుందని చెప్పాను కదా. దీంట్లో బోల్డెన్ ఇసుక ఉంటుంది. దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చాలా ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. దీన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు, మిగతా వాళ్ళ కాదు అది. ఇది మా ఇంట్లో పెద్దగా చేయరు, కాకపోతే నేను తింటాను. నాకు ఇది తినడం అలవాటే. ఎవరైనా చేసి పెడితే తింటాను. మా ఇంట్లో పెద్దగా చేయరు కాబట్టి అమ్మకు పెద్దగా రావు. మా ఇంటికి చేపలు రవణమ్మ ఆంటీ అని చెప్పేసి ఆవిడ వచ్చారు. వాళ్ళది చేపల బిజినెస్. మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి కూడా ఈవిడే చేపలు ఇస్తారు రెగ్యులర్గా మాకు. సో ఆవిడ చేత చేపిస్తున్నాను. ఫస్ట్ అయితే రొయ్య పట్టుని డ్రైగా వేయించేసుకున్నాము. వేయించి పక్కన చాటలో పోసేసుకున్నాము. అదే పుట్నాల పప్పు లైట్గా వేయించారు, అవసరం లేదు మామూలుగా అయితే, అయినా ఆవిడ వేయించారు. తర్వాత కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని, ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చిని అలా తుంపి వేసుకుంటే లోపల గింజ కూడా వేగుతుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇవి కూడా బాగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది అనమాట అవి వేగినట్టు. ఆ తర్వాత మధ్యలో ధనియాలు వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇవి అన్నీ మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్, సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, రంగు తెలిసిపోతుంది, వాసన తెలిసిపోతుంది. అంతవరకు వేయించుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మనము కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం. ఇలా ప్రాసెస్ ఇలా క్లీన్ చేసుకోవాలి. అలా అనాలి, ఇసుకంతా రావాలంటే అలా అనాలి. చూడండి ఎంత టేస్ట్ వచ్చిందో. సరే, మళ్ళీ అది చూసారా, ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే చేయగలరు. అదిగోండి, అది చూడండి. ఇది ఒక దాంట్లోకి తీసుకోవాలా. ఓకే, అందుకు నేను దంచి వెనక్కి చేస్తానని ఇది దంచేటప్పుడు లాస్ట్ వేసుకోవాలని చెప్పి ఇలా క్లీన్ చేసుకున్నదంతా కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు వాటిని మనం దంచుకోవాలి. మిక్సీకి పట్టేసుకుందాం అంటే ఆవిడ వినిపించుకోలేదు. దంచితేనే టేస్ట్ ఉంటుంది అనేసి వాళ్ళ చాలాసేపు పాపం దంచారు. పెద్దవాళ్ళు అంటే రుచి కోసం అని చెప్పేసి కొంచెం ఎంతకైనా శ్రమ పడతారు కదా, అలా అనిపించింది నాకు.
ఫస్ట్ అయితే రోట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఫస్ట్ మెత్తగా దంచేసుకున్నారు. అందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసి దంచారు, కల్లుప్పు. ఇవి దంచిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నారు, ఒక వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని 1 by 1 దంచుకున్నారనమాట. కబుర్లు చెప్తూ దంచారు పాపం. అసలు అంటే మామూలుగా అయితే ఇంత శ్రమ అయితే తీసుకోక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే ఒప్పుకోలేదు కాబట్టి ఆంటీ దంచారు, నేను సరే అదే చూపించాను. మిక్సీ పట్టేసుకోవచ్చు మనం, మంచిగా చాలా క్విక్గా అయిపోతుంది, మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ రొయ్య పొట్టు దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి. ఇందులో ఎవరైనా కర్రీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా చేయించి మీకు బోల్డెన్ వెరైటీస్ చూపిస్తాను నేను. అలా ఫస్ట్ అయితే ఎండుమిర్చి దంచేసుకున్నది తీసి బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు వేసుకుందాం. పుట్నాల పప్పు కూడా మెత్తగా నలిగిన తర్వాత 1 by 1 వేసి చూపిస్తారు. పుట్నాల పప్పు కూడా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు రొయ్య పొట్టు వేసి దంచుతున్నారు. చాలా బాగుంటుందండి నిజంగా, ఒక్కసారి టేస్ట్ చేస్తే. దీంట్లో అంటే ఈ రొయ్య పొట్టుతో చింతాకు పొడి వేసి కూడా ఒక రెసిపీ ఉంది, అది ఇంకోసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఇది నైట్ టైం చేశారు, అందుకని నేను అన్నంలో కలుపుకొని తినేది చూపించలేదు. ఇప్పుడు ఆ రెండు అంటే రొయ్య పొట్టు, పుట్నాల పప్పు కలిపి దంచిన తర్వాత అవి రెండు నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న కారపొడి ఏదైతే ఉందో అది కలిపేసుకొని రెండు కలిపి దంచుకోవాలన్నమాట, మొత్తం కలిసిపోయేలా దంచుకోవాలి. ఇవి రెండు మెదిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి దాంట్లోకి. చూసారా ఎంత మెత్తగా చేశారో, ఓపిక్గా మెత్తగా చేసుకొని ఈ స్టేజ్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆంటీ. సరే వేసేయండి. ఓకే, అలా వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. ఎందుకు లాస్ట్లో అంటే ఇది కొంచెం వెట్ ఉంటుంది కదా, ముద్ద అయిపోతుంది అనమాట, అందుకని ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి పొడి మెదగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందే వేసుకుంటే మెదగదు పొడి. మొత్తం దంచుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇదండి మొత్తం పొడి అయితే రెడీ అయిపోయింది. మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దంచేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టుకుందాము. నేను నైట్ టైము చేశారు ఆంటీ, సో నేను అందుకని అన్నంలో కలుపు తినేది చూపించలేకపోయాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.